ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. జై శ్రీరామ్. హరహర మహాదేవ శంభో శంకర. ఈ రోజు వచ్చేసి మనం భీమవరం దగ్గరలో ఉన్న యనమదూరు అనే ఊర్లో అయితే కనుక శక్తీశ్వర స్వామి ఆలయం ఒకటి ఉందండి, శివుడికి సంబంధించింది. సో అక్కడ ఉన్న విశిష్టత ఏంటి అంటే టెంపుల్కి సంబంధించింది. అక్కడ శివుడు తలకిందులుగా ఉంటారంట. సో నేను ఒకసారి ఎప్పుడో వెళ్ళానండి, అయ్యప్ప దీక్షలో ఉన్నప్పుడు. నేను డైరెక్ట్గా అంటే చూసిన ఎక్స్పీరియన్స్ అంత జ్ఞాపకం లేదు. సో ఇప్పుడు అయితే మళ్ళీ ఒకసారి వెళ్ళి ఆ టెంపుల్ని, ఆ పరిసర ప్రాంతాలని ఒకసారి చూసుకుని వద్దాం. తప్పకుండా ఈ వీడియోని ఆదరిస్తారని, అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. హరహర మహాదేవ శంభో శంకర. మీరు ఇక్కడ చూడొచ్చండి, శ్రీ పార్వతీ సమేత శ్రీ శక్తీశ్వర స్వామి వారి ఆలయం అన్నమాట. సో యనమదుర్రు గ్రామం అంటే మనకి భీమవరం నుంచి ఇటుపక్కకు రాగానే మనకి లెఫ్ట్ సైడ్ ఉంటుందండి టెంపుల్ అయితే, యనమదుర్రు అని. ఇక్కడ మీకు మకరతోనం పైన పేరు కూడా చూడొచ్చండి, యనమదుర్రు. సో ఇటు నుంచి మనం లోపల వైపుకి అయితే వెళ్ళాలండి. సో ఈ ఆలయ విశిష్టత అనేది చాలా గొప్పదండి. మీకు టెంపుల్ దగ్గరికి వెళ్ళాక మీకు వివరిస్తాను. సో ఆలయానికి వెళ్ళేదారు ఇదేనండి. మీకు మకరతోరం నుంచి చూపించిన ఈ రోడ్లో స్ట్రైట్గా వస్తే ఇటు రైట్ సైడ్ ఉంటుందన్నమాట అండి. ఇక్కడ ఇప్పుడు కార్తీక మాసం సందర్భంగా కొంచెం హడావుడిగా ఉంది టెంపుల్ అయితే. ఈరోజు మంగళవారం అండి. ఈరోజు అయితే సోమవారం అయితే మనం ఖాళీ, చాలా రద్దీగా ఉంటుంది. ఈరోజు మంగళవారం వల్ల మనకి చాలా ఖాళీగా ఉంది. సో మనం టెంపుల్ దగ్గరికి అయితే వెళ్దాం. సో ఫైనల్గా అయితే మనం భీమవరం నుంచి సుమారు ఒక 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న యనమదూరు గ్రామంలో ఉన్నటువంటి శ్రీ శక్తీశ్వర స్వామి ఆలయం దగ్గరికి అయితే వచ్చామండి. సో ఇప్పుడు మీరు టెంపుల్ని చూడొచ్చు. అటుపక్కన మనకి టెంపుల్ ఉందండి. ఈ టెంపుల్ని దక్షిణ కాశీ అని కూడా పిలువబడతారండి. అంత విశిష్టత ఉంది ఈ టెంపుల్కి అనమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఇది టెంపుల్కి ముందే ఉన్న చెరువు. సో ఇక్కడైతే మనం కాళ్ళు కడుక్కోవడానికి ఇక్కడ అవకాశం ఇచ్చారు. సో ఇక్కడ కాళ్ళు కడుక్కొని టెంపుల్ లోపలికి అయితే వెళ్ళొద్దాం. శ్రీ పార్వతీ సమేత శక్తీశ్వర స్వామి వారి దేవస్థానం యనమదుర్రు. కార్తీక సోమవారం జరగడం వల్ల టెంపుల్ అంతా చాలా క్యూ లైన్స్ ఇవన్నీ ఏర్పరిచారండి ఇక్కడ. మనం లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఇటువంటి క్యూ లైన్స్ అయితే ఏం లేవు. బట్ ఇప్పుడు నేను దగ్గరగా ఒక 4 years తర్వాత వచ్చాను టెంపుల్కి. టెంపుల్ని అయితే ఇదేనండి. మనం ఒకసారి చుట్టూ ఒక ప్రదక్షిణం చేసుకుని దర్శనం కోసం వెళ్దాం. ఇక్కడ పుట్టలో పాలు కూడా పోస్తున్నారండి. ఇక్కడ రియల్ బుట్ట అయితే కాదు, ఆర్టిఫిషియల్ బుట్ట. లోపల గర్భగుడిలో అయితే ఇలా ఉంటారండి. మహాశివుడు తలకిందులుగా తపస్సు చేసుకుంటూ పక్కనే పార్వతీదేవి, అలానే కుమారస్వామి ఉంటారు, చంటిబిడ్డ తల్లండి. సో గర్భగుడిలో వీడియో తీయొచ్చో లేదో మనకు తెలియదు. అందు గురించి ఇక్కడ ఫోటోలో మనకి అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ తీస్తున్నాను. మీకు అందరికీ కనిపిస్తుందని అనుకుంటున్నానండి. ఇక్కడ కార్తీక మాసం సోమవారం పూజలు జరుగుతాయండి. అలాగే లోపల పంతులు గారిని అడిగాను. ఆయన ఇప్పుడైతే లోపల వీడియో తీయడం కుదరదండి, మీరు విడిగా ఒక రోజు అయితే రండి, తప్పకుండా మీకు నేను వీడియో తీసుకోవడానికి అవకాశం ఇస్తానని చెప్పేసి అన్నారు. చక్కగా మాట్లాడారు. సో ఒక రోజు అయితే సెపరేట్గా మళ్ళీ వద్దామండి స్వామి దర్శనం. ఇంతవరకు వచ్చి వీడియో లోపల మీకు చూపించలేకపోయినా ఒక చిన్న బాధ. సో లోపలైతే పంతులు గారు అయితే మనకు చెప్పారు ఒక రోజు తప్పకుండా రండి అని. సో ఆ రోజు వచ్చి మీకు లోపల టెంపుల్ అయితే మీకు చూపిస్తానండి. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు,
సో పంతులు గారు ఏమని చెప్పారంటే పైకి ఎక్కి మీరు ఈ మండపం పైన ఎక్కిన తర్వాత అక్కడ చుట్టూ కూడా వీడియో తీసుకొచ్చండి బాగుంటుంది అని చెప్పేసి అన్నారు. సో అందుకే ఇలా పైకి ఎక్కాను అనమాట. చాలా చక్కగా ఉందండి. టెంపుల్కి ముందు ఇలా చెరువు, ప్రశాంతమైన వాతావరణం, చుట్టూ పచ్చటి పొలాలు, చక్కటి వాతావరణం. ఈ ప్రదేశం అంతా కూడా ఆలయానికి సంబంధించేనండి మొత్తం అంతా. ఇక్కడ అయ్యప్ప స్వాముల కోసం అనుకుంటండి ఇది. హరహర మహాదేవ్ శంభో శంకర. ఫైనల్గా యనమదురు శక్తీశ్వర స్వామి ఆలయంలో అయితే దర్శనం కంప్లీట్ చేసుకున్నామండి. చాలా చక్కగా జరిగింది. పంతులు గారు ఏమని చెప్పారంటే మీరు నిన్న ఒక రోజు రండి, సపరేట్గా మీరు ఉదయాన్నే కానీ లేదా సాయంత్రం కానీ మధ్యాహ్నం 11-12 సమయంలో వస్తే మీకు లోపల వీడియో తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఇప్పుడు ఏంటంటే ఈవో ఎవరో చేంజ్ అయ్యారు, కొంచెం రూల్స్ అన్ని మార్చారు, గర్భగుడిలో వీడియో తీసే అవకాశం అయితే తగ్గించారండి అని చెప్పేసి అన్నారు. సో అందుకే మనం వాళ్ళ ధర్మాన్ని కూడా మనం వాళ్ళ మాటను కూడా గౌరవించాలి కాబట్టి వాళ్ళు చెప్పినట్టుగానే ఏదో ఒక రోజు తప్పకుండా వద్దామండి. అది సపరేట్గా మీకు లోపల గర్భగుడిలో ఒక వీడియోలో చూపిస్తాను మీకు. అండ్ ఇప్పుడైతే దర్శనం అయితే కంప్లీట్ అయింది. మళ్ళీ మనం భీమవరం అయితే చేరుకున్నాం. భీమవరం నుంచి ఎంతో దూరం కాదండి, జస్ట్ ఒక 5 కిలోమీటర్స్. మీరు పేరుపాలెం వెళ్ళే రోడ్లోనే ఉంటుంది. ఎవరైనా పేరుపాలెం వెళ్ళే వాళ్ళైనా సరే ఎవరైనా సరే చక్కగా వచ్చి ఒకసారి ఇక్కడ దర్శనం చేసుకుని టెంపుల్ దగ్గర అయితే దక్షిణ కాశీ అని చెప్పి చాలా పవిత్రంగా పూజిస్తారండి. ఇక్కడ స్వయంభూ ఆయన అంటే స్వయంగా వెలిసిన విగ్రహం అండి. లోపల అయితే కనుక తలక్రిందులుగా ఉంటుంది. మీకు మొత్తం ఆ వీడియోలో చూసినట్టుగానే చూపించాను కదా మీకు ఆ ఫోటో ఫ్రేమ్లో, సేమ్ అలానే ఉంటారండి విగ్రహం అయితే. సో అదనమాట ఈ వీడియోకి అయితే ఇంతేనండి. హరహర మహాదేవ శంభో శంకర్.